హాయ్ అండి, ఈ వీడియోలో మనం డబుల్ లేయర్ ఫ్రాక్ కటింగ్ అయితే చూద్దాము. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా. దానికోసం నేను 80 మీటర్ల క్లాత్ని తీసుకున్నాను. 80 సెంటీమీటర్లు, 80 మీటర్లు కాదు సారీ. దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నాకు సరిపోతుందా లేదా అని చూసాను. లెంత్ సరిపోవట్లేదు, మినిమం 15 ఇంచెస్ ఉండాలి. దానికోసం ఈ విధంగా వేసుకున్నా. ఎలా అయినా వేసుకోవచ్చు, కానీ మడత అనేది మన వైపుకు ఉండాలి. మనకి ఓపెన్ అనేది మనకి ఎదురుగా ఆపోజిట్ ఉండాలి. దానికోసం ఫస్ట్ కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, అలాగే బాడీ యొక్క పొడవు వచ్చేసి 13.5, ఇంకా పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం. మొత్తం మీకు ఇట్లా అర్థం కావట్లేదంటే మొత్తం పొడవు 15 ఇంచులు తీసుకుంటే మినిమం సరిపోతుంది. అంటే మీడియం సైజ్ వాళ్ళకి ఈ లెంత్ అనేది సరిపోతుంది. ఇంకా చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్, ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసము. ఇదిగోండి ఇట్లా. ఓకే, ఇది 36 సైజ్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. ముందే చెప్పేస్తున్నాను, ఎవరికైనా కావాలంటే ఇవే కొలతలు మీరు మెయింటైన్ చేయండి, కరెక్ట్గా సరిపోతుంది. చెస్ట్ అంటే వెడల్పు వచ్చి 9 ఇంచెస్, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాము. ఇంకా ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాము. ఇది డ్రెస్ కాబట్టి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నా. అర్థమైంది కదా, 6.5. ఇక్కడ కూడా వెడల్పు 6 ఇంచెస్ ఉండాలి. ఈ విధంగా మనం లైన్ అయితే మార్క్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ 1.5 ఇంచ్ క్రాస్గా 1.5 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకొని దీన్ని ఆ మార్కింగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా కలిసేలాగా డ్రా చేసేసుకుంటాము. కరువు తీసేసుకుంటాము ఈ విధంగా. ఒక్కసారి దీన్ని చెక్ చేసుకుందామండి. ఈ రౌండ్ అనేది మనకి 8 ఇంచెస్ రావాలి. ఎందుకంటే చెస్ట్ మనం 9 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ కర్వ్ అనేది 8 ఇంచెస్ అంటే 1 ఇంచ్ తగ్గించి వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా నెక్ వెడల్పు 3 ఇంచెస్, నెక్ డీప్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నా ఫ్రంట్ నెక్. దీనికి వీ నెక్ పెడదాం అనుకుంటున్నాను. చూడండి, వీ నెక్ అయినా ఏం లేదు, జస్ట్ ఇట్లా డ్రా చేసేయడమే. అయితే ఇక్కడ ఒక్కటండి, వీ నెక్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక 1 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ కదా, నడుము లూజ్ 8 ఇంచెస్ కదా, దాంట్లో సగం 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని అది టక్స్ కోసం అనమాట, ఫ్రంట్ బ్యాక్ టక్స్ కోసం. ఈ సైడ్ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ ఇట్లా క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అంతే, కటింగ్ అయితే మార్కింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా. మీరు అసలు ఏ బ్లౌజులు అవి మీకు రాకపోయినా సరే ఇట్లాంటి ఫ్రాక్స్ అనేది చాలా ఈజీగా కట్ చేయవచ్చు, అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. మీ డ్రెస్సులు అనేది మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ దగ్గర ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ వేర్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి కొంచెం ఇట్లాగా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా జస్ట్ అట్లా ఫ్రీ హ్యాండ్ తోటి డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా. ఇది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ అని తెలియడానికి ఫ్రంట్ అని రాసి పెడుతున్నాను. మీరు కావాలంటే నెక్ కట్ చేయొచ్చు, లేదు అనుకుంటే వదిలేయచ్చు. నేను బక్రం వేస్తా కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తున్నాను, నెక్ కట్ చేయకుండా. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం 2.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది పాలిస్టర్. 2.5 అయితే కంపల్సరీ ఉండాలండి. ఇట్లా 2.5 మీటర్ని ఇలాగా నార్మల్గా డబుల్ ఫోల్డింగ్ రెండుగా మడతేసి ఫోల్డ్ చేసుకుని ఉన్నాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని క్రాస్గా వేసుకోవాలన్నమాట. మనం పైనది వచ్చేసి ఫ్రిల్స్ పెడుతున్నాము, లోపల వచ్చేసి ఇలా కోన్ షేప్ లాగా అంటే అంబ్రెల్లా కట్ వేసుకుంటున్నాము. ఇలా కోన్ షేప్ లాగా తీసుకోవాలి అంతే. ఇలా వేసుకుంటే ఏంటంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు నడుము లూజ్ ఎంత అండి, 8 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా అనమాట. అప్పుడు మొత్తం మనకి ఎంత అయింది, 8 ఇంచెస్ 1.5 ఇంచ్ 9.5 ఇంచ్ కదా, 9.5 ఇంచ్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటాము. ఇదిగోండి ఈ విధంగా స్ట్రైట్గా 9 ఇంచెస్కి స్ట్రైట్ మార్కింగ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ ఇట్లా కిందకి ఇట్లా డౌన్గా కరువు లాగా తీసుకుంటూ వెళ్ళిపోతే 9.5 ఇంచ్ వచ్చేస్తుంది. అంటే క్రాస్గా స్ట్రైట్ మార్కింగ్ వచ్చి 9 ఇంచెస్కి తీసేసుకొని దాని కింద కొంచెం కరువు వచ్చేలాగా డ్రా చేసామంటే అది 9.5 ఉంటుంది. ఒకసారి కొలత చూసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ యొక్క పొడవు ఇది వచ్చేసి నాకు ఈ చివరి వరకు 31 ఇంచ్ ఉంది. సో 31 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నా. యాక్చువల్లీ లైనింగ్ కొంచెం తక్కువగానే ఉండాలి, 30 ఇంచెస్ అయినా చాలు, సరిపోతుంది. అంటే ఇది ఎట్లాంటి డ్రెస్ అంటే మోకాల కంటే కిందకు ఉంటుంది అనమాట డ్రెస్. లాంగ్ ఫ్రాక్ కాదు, అలాగని షార్ట్ ఫ్రాక్ కూడా కాదు. ఇట్లా వేసుకుంటే అంటే లాంగ్ ఫ్రాక్ అంటే ఈ మధ్య చాలా మంది వేయడానికి ఇష్టపడట్లేదు కదా. ఇట్లాంటి ఫ్రాక్స్ అనుకోండి మనం లెగ్గిన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అదే లాంగ్ ఫ్రాక్స్ అనుకోండి మొత్తం ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా అంటే చుట్టూ కూడా ఎట్లా కట్ చేసుకున్నాం మనం 31 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకుని ఈ మిగిలిన పీస్ని దీన్ని ఇలా పైన పెట్టేసుకుని ఇక్కడ నాకు జాయింట్ ఉంది కదా, దీన్ని కట్ చేసేస్తున్నా. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇట్లా కరువుగా
31 ఇంచెస్కి ఇట్లా జస్ట్ అట్లా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళి ఈ చివరి వరకు కూడా మనం 31 ఇంచెస్కి ఉండాలి. దాన్ని ఇప్పుడు ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అంతే, లైనింగ్ అయిపోయింది మనకి బాటమ్ పార్ట్. ఇదిగోండి, అన్ని ప్రిల్సే పెట్టామనుకోండి చాలా లావుగా కనిపిస్తుంది నడుము దగ్గర, అసలు బాగోదు ఫినిషింగ్ అనేది. కాబట్టి లోపల మాత్రం కంపల్సరీ ఇట్లా వేసేసుకోవడం బెస్ట్. ఇప్పుడు ఈ శారీని అయితే తీసుకుంటున్నాము. ఈ శారీలో చూసారు కదా కింద బోర్డర్ వేరేగా వచ్చింది. నేనేం చేస్తున్నా అంటే బోర్డర్ని కింద ప్రిల్స్ లాగా పెడదాము అనుకుంటున్నా. సో దానికోసం ఒకసారి కొలత చూసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం నేను 35 ఇంచెస్ అని అనుకుంటున్నాను. 35 ఇంచ్ అనేది లాంగే ఉంటుంది, 34 అయినా పర్వాలేదు. కింద బోటం ఎంత ఉందని చూస్తున్నా. కింద బోటం నాకు దాదాపుగా 16 ఇంచెస్ ఉంది. సో బోటంని కట్ చేసేసుకుంటే చాలు, ఇంకా దాన్ని ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కింద లేయర్ వచ్చేసి 15 ఇంచెస్ రావాలన్నమాట. 1 ఇంచ్ అనేది ఖర్చుల్లోకి వెళ్తుంది, దానికోసము ఇంకా 15 ఇంచ్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టేసుకొని ఇట్లా చింపుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కింద దాన్ని మనం ప్రిల్స్ పెట్టేసుకుంటాము, పైన దాన్ని కూడా ఇంకా ప్రిల్స్ పెట్టేసుకుంటాం అట్లా అనమాట. ఇదిగోండి, పైన వచ్చేసి పైన కూడా మనకి ఎంత కావాలి, 20 ఇంచెస్ కావాలి కదా. 20 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి దాన్ని కూడా కొంచెం ఎక్కువ ఉంటే దాన్ని చింపేసుకోవడమే అంతే. అంటే పొడవు అనేది 20 ఇంచెస్. ఇప్పుడు మనం ఇది 15 ఇంచెస్కి ఎట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పై పార్ట్ను కూడా మనం 20 ఇంచెస్కి ఒక కట్ పెట్టేసుకుని చింపేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట ఇది ఎంత ఉంది అనేది. టోటల్ 16 ఇంచెస్ ఉంది. ఒక 1 ఇంచ్ అటు ఇటు అయినా ఏం పర్లేదులే అని చెప్పి వదిలేస్తున్నా. ఇంకా బ్లౌజ్ పీస్ను కూడా కట్ చేసేయాలి శారీలోంచి. ఇదిగోండి, ఒక చిన్న కట్ పెట్టేసి మనం చింపేసుకున్నామంటే ఈ సిల్క్ శారీస్కి ఇట్లా చింపేసుకోవడం బెటర్ అండి. స్ట్రైట్గా వచ్చేస్తుంది, మనం ఎంత నీట్గా కట్ చేసినా రాదనమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఇంకా దీంట్లోనే మనం బాడీ పార్ట్ అట్లాగే హ్యాండ్స్ కూడా, ఇదంతా కూడా కొంచెం గజిబిజిగా ఉంది కాబట్టి ఎట్లాగైనా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇట్లాగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇట్లా వేసుకొని చూస్తున్నా అంటే సరిపోతుందా లేదా అని చెప్పి. ఇప్పుడు మొత్తం మనకి 4 ఫోల్డింగ్స్ ఉంది. ఎట్లయినా వేసుకోండి, 4 మడతల మీద ఉండాలి, మడత మన వైపుకు ఉండాలి, అది మాత్రం కంపల్సరీ ఉండాల్సిందనమాట. ఇదిగోండి, ఇట్లా నెక్ ఉంది కదా, నెక్ సైడ్ మడత ఉండాలి కంపల్సరీ. నాకు అటు వేసుకుంటే సరిపోలేదు అని చెప్పి ఇట్లా వేసుకున్నాను. చూస్తున్నారు కదా మడత అనేది ఇటు సైడ్కి ఉంది, నెక్ ఉంది కదా, నెక్ సైడ్ ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉండాల్సిందే. ఓపెన్ అనేది మనకి ఖర్చులు వస్తాయి కదా, అటు సైడ్ ఉండాల్సిందనమాట. అండ్ ఫ్లవర్స్ అట్లా వచ్చుంటే ఏంటంటే ఫ్లవర్స్ని అట్లా చూసుకొని ఫ్రంట్ మనకి స్ట్రైట్గా ఉండేలాగా వేసుకోవాలి. ఇది కొంచెం ర్యాండమ్గా ఉంది కాబట్టి ఈ డిజైన్ మనం ఎట్లా వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ కోసం అనమాట. ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇది మనకి లాంగ్ పఫ్ హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ ఇట్లా వేసుకొని చూస్తున్నా. ఇదైతే నాకు సరిపోవట్లేదు. ఇంకా మనం ఏం చేస్తామంటే డబుల్ ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇట్లా వేసుకోవాలి. మొత్తం 4 మడతలు ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టే మడత మన వైపుకు ఉండాలి. ఇప్పుడు బుట్ట కోసం 6 ఇంచుల దగ్గర మార్క్ చేసేయండి. 6 ఇంచులు మార్క్ చేసి దాన్ని మర్చిపోండి, అసలు అది లేదనుకోండి. ఇప్పుడు 6 ఇంచుల దగ్గర నుంచి 6 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత అంటే 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 9 ఇంచెస్ అంటే పట్టి నేను 1.5 ఇంచ్ దాకా ఉంచుదామని 9 ఇంచెస్ దాకా 9 ఇంచెస్ పట్టి వచ్చి 1 ఇంచ్, అప్పుడు 10 ఇంచ్ హ్యాండ్ పొడవు వచ్చేస్తుంది మనకి. 9 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నా. ఇది మీడియం సైజ్ కాబట్టి 3 ఇంచులు అయినా సరిపోతుంది. క్రాస్గా వచ్చేసి 8 ఇంచెస్, 8 ఇంచెస్ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇట్లాగా అంటే నార్మల్ హ్యాండ్స్ ఎట్లా కట్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇక్కడ పైనుంచి కొంచెం కొంచెం కరువు తీసుకుంటూ వచ్చి హ్యాండ్ని డ్రా చేసేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బుట్ట కోసం అంటే పఫ్గా లేవడం కోసం 1.5 ఇంచ్ చాలండి, మరి ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ నుంచి మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఒక చిన్న మార్క్ చేసుకొని ఇలా చిన్నగా అట్లా కలుపుకుంటూ దీనికి వచ్చి కలిపేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం మార్క్ చేసాం కదా, ఈ కింద మధ్యలో ఆ 1/2 ఇంచ్కి ఇట్లా కలుపుకుంటూ నార్మల్ హ్యాండ్ ఉంది కదా దాంట్లో కలిపేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అర్థమైందా అండి? ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏం లేదు, మనం ఒక 6 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం అంతే. నార్మల్ హ్యాండ్ ఎట్లా అయితే కట్ చేస్తామో అట్లాగే. మీకు ఇంకా ఎక్కువ ఫుల్ అంటే హ్యాండ్ చుట్టూ బుట్ట కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ 6 ఇంచెస్ ఎక్కువ అనమాట. లేదా తక్కువ కావాలంటే ఒక 5 ఇంచెస్ అట్లా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంతే. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని
కటింగ్ చేసేసుకోవడమే. ఇంక ఎక్స్ట్రా పీస్లు అన్నీ కూడా కట్ చేసేసి తీసేయడమే. ఇట్లా కట్ చేసి తీసేసుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు నెక్ కోసం వచ్చేసి ఒక 7 ఇంచెస్ పొడగుండే బకరం పీస్ని తీసుకొని వెడల్పు నార్మల్గా ఎంత అంటే మనకి 3 ఇంచెస్ కదా, 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ వచ్చేసి 6.5 కదా, అక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుంటాం. క్రాస్గా వీ నెక్ కాబట్టి ఇట్లా డ్రా చేసేసుకొని దాన్ని కట్ చేసేస్తాం. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాం కదా, దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇట్లాగా మళ్ళీ మార్కింగ్ చేసుకొని దాన్ని ఇట్లా కట్ చేసేస్తాము. ఇప్పుడు వేస్ట్ పీస్ ఉంటే దాన్ని ఈ బకరం పీస్ని దాని మీద పెట్టి ఇంకా స్టిచ్ చేసుకోవడమేనండి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు. నాకు ఎందుకో ఐరన్ చేయడం కంటే ఇదే ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇట్లా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇదిగోండి ఈ విధంగా పక్కన ఒక 1/2 ఇంచు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ సూది లోపలికి పెట్టేసి ఇట్లా తిప్పేసుకొని ఆ 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇంకా ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని 1/2 ఇంచ్ ఉంచేసుకోండి, ఏం పర్వాలేదు. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకొని మిగిలిన పీస్ అంతని కూడా కట్ చేసేసేయాలి. ఇంకా మిగిలిండే ఆ పీస్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. చాలా సింపుల్గా ఉంటుంది. అయితే ఏంటంటే బకరం వేస్తే ఏంటంటే షేప్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుంది, అందుకోసమే. లేకనుకుంటే కుట్టి అయినా తిప్పేయచ్చు, కుట్టి తిప్పేసినా కూడా వీనెక్ అనేది నీట్గానే వస్తుంది. బట్ మనం స్టిఫ్గా అంతే షేప్ నీట్గా కనిపించడానికి ఇట్లా బకరం పీస్ అయితే వేసుకుంటాము. మొత్తం కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఫ్రంట్ వేయాలనుకుంటున్నాం కదా, ఇది ఫ్రంట్ వేయాలనుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. నేను ఇక్కడ సెంటర్లో నాకు జాయింట్ ఉంది, అది కట్ చేయలేదు. దీంట్లోంచి ఫ్రంట్ పార్ట్ తీసుకొని లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ఇప్పుడు ఫ్రంట్ వైపు అంటే లైనింగ్ లోపల వైపు ఉండాలి కదా, ఆ లోపల వైపుని లైనింగ్ని పెట్టేసుకొని ఇదిగోండి ఇట్లాగా నార్మల్గా అయితే అట్లాగే స్టిచ్ వేసే అంటే బకరం నెక్ని స్టిచ్ చేసేవచ్చు. బట్ ఏంటంటే ఇది జారిపోతూ ఉంది, అలాగే గాలి ఎక్కువ ఉందన్నమాట, కొంచెం నిలబడట్లేదు. అందుకని చెప్పి పైన ఒక స్టిచ్ వేస్తున్నాను. నార్మల్గా అలా వేయకుండా కూడా జస్ట్ ఇట్లా పెట్టేసుకొని ఒక పిన్ని పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం నెక్ దగ్గర చిన్న టక్స్ పెట్టుకుంటే మనం సేమ్ అదే దగ్గర పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకుని పిన్ని పెట్టుకొని దాని తర్వాత మనం నెక్ది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని తీసి ఇట్లాగా పైన పెట్టేసుకొని అంటే ఫ్రంట్ వైపు మనకు కనిపించే వైపు పైన పెట్టేసుకొని నెక్కుల దగ్గర కరెక్ట్గా పెట్టుకొని ఈ 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రా అనమాట ఆ గ్యాప్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇట్లాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఈ చివరి దాకా వచ్చి నీడిల్ని లోపలే పెట్టి ఇట్లా తిప్పేసుకొని ఇట్లా మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఈ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాము. ఇట్లా స్టిచ్ చేసేసిన తర్వాత ఇంకా మధ్యలో ఉంది కదా, ఈ పీస్ అంతా కూడా కట్ చేసేసుకుంటాము. ఇట్లా కట్ చేసేసుకొని ఇక్కడ మాత్రం కట్ పెట్టుకుంటే చాలు, ఇక్కడ కాదు సారీ చెప్తాను, ఇక్కడ మాత్రం కట్ పెట్టుకుంటే చాలు. నాకు కొంచెం అక్కడక్కడ పెట్టేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది నెక్ అని చెప్పి నేను అక్కడక్కడ కూడా పెడుతున్నాను. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా లోపలికి తిప్పేసేసుకోవడమే అంతే. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసేస్తున్నా అంటే లైనింగ్ పీస్ మీద అండి. ఇప్పుడు మనం నెక్ పీస్ ఉంది కదా, లైనింగ్ కాదు నెక్ పీస్ ఉంది కదా, నెక్ పీస్ మీద బకరం పీస్ ఉంది కదా, సో దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పడకుండా ఆ బకరం పీస్ ఉంది కదా ఆ క్లాత్ మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాము. అట్లా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది లోపలికి పంపించేసి పైన ఒక స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. నేనైతే దీనికి స్టిచ్ వేయట్లేదు, ఎందుకంటే నేను లేస్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్కి, సో దానికోసం అండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను షోల్డర్స్ జాయింట్ చేసా కదా, దాన్ని తీసేస్తున్నా. ఎందుకంటే ఇది కావాలంటే మీరు ఇలా వదిలేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు. సో దానికంటే కూడా ఇలా లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్కి జాయింట్ చేసేసామంటే నీట్గా ఉంటుంది. అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించదు, అట్లాగే ఇంకా అది మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను లాస్ట్ వీడియోలో హెమ్మింగ్ చేశా కదా, ఇది ఇంకొక పద్ధతి అనమాట, హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేనిది. రెండు తెలియాలి కదా అని చెప్పి ఇట్లా చూపిస్తున్నాను. ఇదిగోండి ఇట్లాగా ఇలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే పైన ఒక స్టిచ్ అంటే నా నెక్ పక్కనే ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇంకా చుట్టూ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా జాయిన్ చేసుకుంటున్నాను. పైన వచ్చేసి నేను లేస్ స్టిచ్ చేద్దాం అనుకున్నా కాబట్టి దాన్ని అయితే వదిలేసాను. జస్ట్ అట్లా చూపించా మీకు అంతే. ఇంకా చుట్టూ కూడా మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లాగా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ, లేదంటే ముడతలు వచ్చేస్తుంది ఈ క్లాత్. నార్మల్గానే ఎట్లా అయినా సరే వచ్చేసేటట్టు ఉంది. ఇంకా మనం చూసుకుంటూ చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఎక్స్ట్రా ఉండే పీస్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ
టక్స్ ఉంది కదా ఫ్రంట్ టక్స్, వాటికి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. దీని యొక్క పొడవు వచ్చేసి ఒక 6.5 ఇంచ్ అట్లా తీసుకోవచ్చు అనమాట. కింద ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని వెడల్పు పైకి వచ్చి సన్నగా వచ్చేయాలన్నమాట, బయటకు వచ్చేయాలి. క్రాస్గా లైన్ అనేది క్రాస్గా రావాలి అట్లా, అంతేగాని 1/2 ఇంచ్ వెడల్పుకుంటూ వచ్చి ఇక్కడ వచ్చి అంటే ఈ చివరికి వచ్చి మనం తిప్పేయకూడదు. క్రాస్గా రావాలి, లైన్ అనేది క్రాస్గా షార్ప్గా వచ్చేయాలన్నమాట. అర్థమవుతుందా? క్రాస్ లైన్ వచ్చేయాలి, అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి నేను మార్కింగ్ చేసుకొని దాని మీద స్టిచ్ చేస్తున్నా కదా, అట్లా అనమాట. డబల్ స్టిచ్ వేసుకోవాలి కంపల్సరీ. మీరు దేనికైనా సరే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకవేళ నేను చూపించకపోయినా సేమ్ అదేవిధంగా ఫ్రంట్ బ్యాక్ 2 పీసులుగా నేను ఫ్రంట్ బ్యాక్ కూడా వీనెక్కే పెడుతున్నాను. ఇప్పుడైతే లేస్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇట్లాగా ఫస్ట్ ఆ చివర ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటువైపుకి పెట్టేసుకొని సేమ్ ఇంతకుముందు ఎట్లా అయితే స్టిచ్ చేసామో నీడిల్ని కిందకి పెట్టేసి అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. లేసు నెక్కి వేసినప్పుడు కంపల్సరీ డబల్ స్టిచ్ వేసుకోండి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చిన్న లేస్ అయినా సరే, దీనికంటే సన్నదైతే పర్లేదు ఒకటి వేసుకోవచ్చు. లేదనుకుంటే ఏంటంటే కొంచెం లేచినట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా ఆ చివర ఒకటి ఈ సైడ్ ఒకటి, ఆ లేస్కి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటున్నాను. అంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ బ్యాక్ కూడా అదే విధంగా, కాకపోతే బ్యాక్ ఏంటంటే 8 ఇంచెస్ తీసుకున్నా నెక్ పొడవు అనేది. సో అంటే బ్యాక్ నెక్ కదా, వీ నెక్ కదా, కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. నార్మల్గా అయితే చిన్నవి తీసుకున్నా చాలు. ఇప్పుడు హ్యాండ్ని మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ప్రిల్స్ కోసం మార్క్ చేసుకున్నాం చూడండి. దానికంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ ముందు నుంచే ప్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నా చూడండి. నార్మల్గా ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ నా వైపుకి పెట్టుకుంటూ వస్తున్నా చూడండి. ఇది మధ్యలో ఇక్కడికి వచ్చింది మధ్యలో పాయింట్. ఇటు సైడ్ మనం మార్కింగ్ చేసుకుని ఉన్నాం కదా, దాని వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. దానికంటే ఒక 1/2 ఇంచ్ ముందే వేసేసుకోండి, పర్లేదు, ఏం కాదు. ఇంకొక ప్రిల్ కూడా పెట్టేసుకోవచ్చు కావాలంటే. అక్కడ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇటువైపు తిప్పి, ఇప్పుడు ఇది ఈ ప్రిల్స్ అనేది అటువైపుకు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇటువైపుకి రివర్స్లో అనమాట. అర్థమవుతుందా? అది పైనది వచ్చేసి అటువైపుకు ఉంది, కిందది వచ్చేసి ఇటువైపుకి. మనం పైన ప్రిల్స్ పెట్టాం కదా, దాని ప్రకారంగా ఇది కూడా పెట్టుకుంటూ వెళ్తే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇట్లాగా ప్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి. 2 హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేసుకోవాల్సిందే. ఇదిగోండి ఈ విధంగా ఇట్లా ప్రిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పట్టీ కోసం వచ్చేసి నేను ఇక్కడ 4 ఇంచెస్ వెడల్పు ఉండే తీసుకున్నాను. 4 ఇంచెస్ కంటే కొంచెం తక్కువనే ఉంది అని ఏం పర్వాలేదు. నేనంటే దాదాపుగా 1 ఇంచ్ కంటే కొంచెం పెద్దది ఉంటే చాలు అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసుకొని, అంటే లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు పైన ఇలా పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మనకు కనిపించే వైపు వచ్చేసి ఇలాగే ఉంది కింద, అర్థమైంది కదా. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా తీసేసుకొని, ఇక్కడ జారిపోతుంది అనమాట క్లాత్. నార్మల్ది అయితే అంతగా జారదు, ఈ స్టిచ్ వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, అంటే కదలకుండా. ఇంకా ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం ఇంతకుముందు జాయింట్ చేసాం కదా, ఆ ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా పైన పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాం. అంతే, పట్టి మనకి కంప్లీట్ అయిపోతుంది. అలాగే ఇంకో హ్యాండ్ కూడా నేను ప్రిపేర్ చేసేసాను. అంటే ఇది కొంచెం ఉరామర్గా పెడుతున్నా కదా, పట్టి సేమ్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటాను. అంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా రాకుండా. ఇదిగోండి నాకు ఇది 1.5 ఇంచ్ వరకు వచ్చింది పట్టి. మీరు కావాలంటే 2 ఇంచెస్ వేసుకోవచ్చు, 1/2 ఇంచ్ వేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. 1 ఇంచ్ కావాలంటే మీరు 3 ఇంచెస్ ఉండే వెడల్పు ఉండే క్లాత్ని తీసుకోవచ్చు. నేనైతే ఇది 4 ఇంచెస్ ఉంది, నాకు 1.5 దాకా వచ్చింది దాదాపుగా. ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది మనకి. 2 హ్యాండ్స్ని కూడా ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్కి లోతు తీయలేదు కదా, స్టిచ్ చేసుకున్న తర్వాత లోతు తీస్తాను నేను, అంటే ఫ్రిల్స్ ఉండే వీటికి హ్యాండ్స్కి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది. లేదనుకోండి కొంచెం కన్ఫ్యూజన్ అవుతాము. అందుకని ఇక్కడ నుంచి జస్ట్ ఇట్లాగా మధ్యలో నుంచి ఒక 1 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఇట్లాగా ఒక 1/2 ఇంచ్కి, దీనికి మరీ అంత ఎక్కువ అంటే లోతు తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా తీసేస్తే చాలు. ప్రిల్స్ హ్యాండ్స్ కాబట్టి, బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనం ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, అది పోతుందని చెప్పి ఒక స్టిచ్ వేసేసుకొని కట్ చేశాను. దీనికైతే సరిపోతుంది, ఇంకా కట్ చేసేసాను. ఇంకా రెండింటికి కూడా లోతు తీసేసాం కాబట్టి హ్యాండ్ పీస్ని దీనికి జాయింట్ చేసేసుకోవడమే. ఇదిగోండి ఇట్లాగా మధ్యలో దానికి మధ్యలో చూసేసుకొని, ఇంకా ఫ్రంట్ టక్స్ అంటే లోతు తీసాం కదా, అదే ఫ్రంట్ వైపు వచ్చేలా చూసేసుకొని మధ్యలోంచి ఇట్లా పెట్టుకుంటూ పైన పెట్టుకుంటూ ఒక 1/2 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ మనం ఎంత తీసుకుంటే అంత అనమాట. మీరు 1/2 ఇంచ్ తీసుకుంటే 1/2 ఇంచు, లేదు 1/4 ఇంచ్ తీసుకుంటే 1/4 ఇంచు
దీనికి నార్మల్గా ఒక 1/2 ఇంచ్ అని ఉంటే బాగుంటుంది, ఎందుకంటే దీనికి లైనింగ్ లేదు కదా హ్యాండ్స్కి, సో దానికోసం అని చెప్పి ఇట్లాగా ఆ చివరి దాకా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఆ చివరి వరకు కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి వరకు ఇట్లా చేస్తే ఏంటంటే మనకి డబల్ స్టిచ్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీనికి మీరు కావాలంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు, బట్ లైనింగ్ లేని క్లాత్ కాబట్టి నేను పక్కన అంటే ఆ చివర కూడా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం కుట్టేసాం చూడండి, అక్కడ కాదు, చివర పీసులు లేవకుండా చివర అనేది ఒక కుట్టు వేసేస్తున్నాను. అంటే ఓవర్లాక్ చేస్తారు కదా, అట్లాగా ఓవర్లాక్ లేదు కాబట్టి నేను అట్లా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ ఇదిగోండి, ఇది నడుము సైడు. ఇక్కడ మనకి జాయింట్ పడింది కదా, ఆ జాయింట్ పడిన దగ్గర ఒక స్టిచ్ వేసేసుకొని జాయింట్ చేసేసుకోవడమే. ఇది అంతగా చూపించట్లేదు, అందరికి తెలిసిన విషయమే కదా, సో దానికోసం ఇప్పుడు ఇట్లా బోటమ్ అంటే మనకి బాటమ్ పార్ట్ వచ్చింది కదా, దాన్ని ఇలా పెట్టేసుకొని నేను బాడీ అంటే పైన ఉంది కదా దీన్ని కట్ చేయలేదండి ఏమి, ఇంకా కింద పార్ట్ ఉంది కదా, కింద పార్ట్ని ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే మనకి ఇది 5 మీటర్లు అంటే ఎంత వచ్చిందో అంతే ఉందన్నమాట, బోర్డర్ వచ్చింది కాబట్టి మనం వేరే పీస్ యాడ్ చేయాలంటే యాడ్ చేయలేము. అందుకని చెప్పి ఫస్ట్ నడుము దగ్గర కాదు ప్రిల్స్ పెట్టాల్సింది, ఫస్ట్ కింద నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా సరే మీకు బోర్డర్ వచ్చి ఉండేది బాటమ్ది వేరేది కావాలి అనుకుంటే కిందది మాత్రమే ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి ఇట్లాగా ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళి ఇప్పుడు మిగిలిన పీస్ని కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు కావాలంటే దీన్ని 2గా కట్ చేసుకొని ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి వేసుకోవచ్చు. నేనైతే కట్ చేయట్లేదు, అట్లాగే వదిలేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మీకు ఎంత కావాలో అంతవరకు అంటే 20 ఇంచెస్ దగ్గర కట్ పెట్టేసుకొని ఇంకా దాన్ని చింపేసుకుంటూ వెళ్ళడమే. నేను చూపించలేదు కదా, అంటే 20 ఇంచెస్ దగ్గర కటింగ్ చేయలేదు కదా, అది ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అంటే పొడవు 20 ఇంచెస్ తీసుకున్నా పైన పార్ట్, దానికోసం అని చెప్పి మిగిలిన పీస్ని కట్ చేసా. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మీరు కట్ చేసేవచ్చు, కావాలంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి కట్ చేసుకోవచ్చు. నేను కట్ చేయట్లేదు, చిన్న టక్ పెట్టి వదిలేసా, ఎందుకంటే మళ్ళీ కట్ చేసినా మళ్ళీ జాయిన్ చేయాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పి చిన్న కట్ పెట్టేసి వదిలేసాను. ఇప్పుడు నడుము దగ్గర ఇట్లా పైన పెట్టుకొని జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నా చూడండి. ఇట్లా జాయిన్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉంది కదా అక్కడ వరకు చిన్న టక్ పెట్టేసుకొని మళ్ళీ ఆ మధ్యలోంచి మన బాడీ అంటే ఫ్రంట్ పార్ట్కి మధ్యలో వరకు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు చిన్న పిన్ని పెట్టేసి అది ఎక్కడి వరకు అయితే సరిపోతుందో అక్కడి వరకు ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తున్నా. అర్థమైందా? ఇప్పుడు మధ్యలో మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అంటే ఆ మధ్యలో పెట్టుకున్న దగ్గర నుంచి ఇదంతా కూడా ఫ్రంట్ పార్ట్కి అని తెలుసు కదా మనకి. ఆ ఫ్రంట్ పార్ట్లో కూడా మధ్యలోకి ఒక మార్కింగ్ లా పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో బాడీ పార్ట్ ఉంది కదా పైన పార్ట్, దాని మధ్యలోకి పిన్ని పెట్టేసుకుని మిగిలిన పీస్ని అంతా కూడా ఇట్లా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ సగం వరకు ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత బ్యాక్ పీస్ ఉంది కదా, బ్యాక్ పీస్ని కూడా పక్కనే పెట్టేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. చూపిస్తా చూడండి, ఇదిగోండి ఇట్లాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. అంటే నేను ఫ్రంట్ బ్యాక్ కట్ చేయలేదు కదా, ఒక్కటిగానే ఉంది కదా, సో దానికోసం అని చెప్పి ఇప్పుడు లైనింగ్ పీస్ని ఈ విధంగా పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి మీకు క్లియర్గా, ఇట్లా పైన పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా, ఇదిగోండి పక్కనే పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఇదిగో ఇక్కడ వరకే ఉంది కదా మనకు ఒక పీసు అంటే ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ వరకు మళ్ళీ నార్మల్గానే స్టిచ్ చేసుకుంటూ వెళ్తాను, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొకటి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. అర్థమైంది కదా? పక్కనే పెట్టి ఇప్పుడు లైనింగ్ పీస్ని ఎట్లా జాయిన్ చేశాను సేమ్ అదే విధంగా బాడీ పార్ట్ని కూడా పక్కనే పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చా, అంతే, ఏం చేయలేదు. లేదు మాకు ఇదంతా కన్ఫ్యూజన్గా ఉందక్క అంటే మీరు కట్ చేసేయచ్చు, ఫ్రంట్ బ్యాక్ 2 పీసులు కూడా కట్ చేసేయచ్చు. నేనైతే అలాగే వదిలేసాను. ఇప్పుడు ఇంకా సైడ్స్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళడమే. చూడండి ఇటు సైడ్ జాయిన్ చేయాల్సి ఉంటుంది, ఇటు సైడ్ కూడా జాయింట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ పీస్ ఒక్కటే బాడీ పార్ట్ అలాగే లైనింగ్ జాయిన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకునే విధంగా 5.5 ఇంచ్కి ఒక రఫ్ ఇచ్చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ఈ సైడ్ ఎట్లా స్టిచ్ చేస్తానో. ఇక్కడ మనం మార్కింగ్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను చూడండి, ఈ విధంగా. ఇట్లాగా వీడియో ఫాస్ట్గా పెట్టకపోతే చాలా లెంతీ అయిపోతుందండి, అందుకని చెప్పి ఇదిగో చూడండి. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే జాయింటే ఉంది, లైనింగ్ పీస్ మాత్రం జాయింట్ లేదు.
నార్మల్గా ఎట్లయితే జాయిన్ చేసుకుంటాం అట్లాగే ఒక 2 ఇంచెస్ వరకు రెండింటిని కలిపి జాయిన్ చేసుకుంటూ వచ్చి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకొంచెం కింద వరకు వచ్చి జాయిన్ చేసేసుకొని రఫ్ చేసి తీసేసుకోవడమే. ఇంకా పక్కనే ఒక 1/2 ఇంచ్ ఇట్లాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. 1/2 ఇంచ్ కూడా అవసరం లేదు, పాదం ఇంచ్ గ్యాప్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇట్లాగా రెండింటిని కలిపి జాయిన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లాగా కొంచెం అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లైనింగ్ పీస్ ఉంది కదా, దీన్ని మాత్రమే జాయిన్ చేసుకుంటూ వెళ్తాం ఆ చివరి వరకు కూడా. అంతే. కింద కావాలంటే మీరు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి దీనికైతే కంపల్సరీ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. అది నార్మల్గా తెలిసిందే కదా చాలామందికి, నా వీడియోస్లో కూడా ఉంటుంది. ఇంకా ఒకసారి నడుము నెక్ చూసుకొని ఇక్కడ నడుము దగ్గర మాత్రం కొలత చూసుకోవాలండి మనం స్టిచ్ చేసేటప్పుడు, లేకపోతే కరెక్ట్గా రాదు. ఇది కూడా సేమ్ పైనుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చి ఇట్లాగా స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ వరకు వచ్చి ఈ సైడ్ మాత్రం మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు సైడ్ అయితే మనం జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ, మన దగ్గర ఓవర్లాక్ లేదండి. ఎవరికైనా ఈ డ్రెస్ కావాలంటే చెప్పండి, నేను ఇవి సేల్ కోసమే స్టిచ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మా షాప్ దగ్గర జస్ట్ ఒక డిస్ప్లే అలాగే సేల్ కోసం అని చెప్పి స్టిచ్ చేస్తున్నా, కావాలంటే చెప్పండి పంపిస్తాను. డ్రెస్ కాస్ట్ వచ్చేసి 500. ఈ డ్రెస్ ఇంకొక డ్రెస్ అనమాట, డిస్ప్లేలో పెట్టి ఎవరైనా కావాలంటే సేల్ చేద్దామని స్టిచ్ చేస్తున్నా. 2 డ్రెస్సెస్ కూడా, 2 కూడా పెడతాను మీకు వీడియోలో పెడతానండి, షార్ట్ వీడియో కానీ లేకపోతే లాంగ్ వీడియోలో అయినా పెడతాను. మన దగ్గర ఓవర్లాక్ లేదు, నార్మల్ స్టిచ్చింగ్ లాగే ఉంటుంది. ఓవర్లాక్ లాగా నీట్గా ఉంటుందని మాత్రం అనుకోకండి. ఈ కాస్ట్కి వస్తుందంటే స్టిచ్చింగ్ నార్మల్గానే ఉంటుంది, బూటిక్ ఫినిషింగ్ ఉండదు, నార్మల్ ఫినిషింగ్ ఉంటుంది. ఇదిగోండి ఫ్రాక్ అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి 36 సైజ్ వాళ్ళకి సరిపోతుంది. అంటే చెస్ట్ లూజ్ 36 ఉంటుంది కదా బ్లౌజ్కి, సో వాళ్ళకనమాట కొంచెం చిన్న సైజ్, మీడియం సైజ్ కంటే కొంచెం చిన్నది.